భారతీయ చలనచిత్ర రంగానికి ముఖ్యంగా దక్షిణాది సినిమాకు పల్లెటూరి పచ్చదనాన్ని సహజత్వాన్ని పరిచయం చేసిన అరుదైన డైరెక్టర్ దర్శక శిఖరం భారతీరాజా ఇక లేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు తీవ్రమైనటువంటి శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. 4 గోడల స్టూడియో సెట్లలో బందీగా ఉన్నటువంటి సినిమాను నిజమైనటువంటి మనుషుల మధ్యకు గ్రామీణ వాతావరణంలోకి నడిపించిన ఈ మహోన్నత డైరెక్టర్ మరణ వార్త యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, లక్షలాది మంది అభిమానులు తరలివస్తున్నారు. అలాగే ఆయనతో తమకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినీ తెరపై ఎన్నో ఎమోషన్స్ను పండించినటువంటి ఈ లెజెండరీ డైరెక్టర్ వ్యక్తిగత జీవితంతో గత ఏడాది కోలుకోలేని పెద్ద విషాదం చోటు చేసుకుంది. 2025 మార్చిలో ఆయన కుమారుడు యాక్టర్ మనోజ్ భారతీరాజా కేవలం 48 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అకాల మరణం చెందారు. తన కళ్ళ ముందే కొడుకు వెళ్ళిపోవడంతో భారతీరాజా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ పుత్రశోకం ఆయన్ని మానసికంగా బాగా కుంగదీసింది. కొడుకు అంత్యక్రియల సమయంలో ఆయన పడిన వేదన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఆ మానసిక వేదన కారణంగానే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. గత సంవత్సరం డిసెంబర్లో శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం తీవ్రమవడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు. వయసు పెరగడం, మానసిక దిగులు తోడవడంతో అప్పట్నుంచెల్లి ఆయన పూర్తిగా కోలుకోలేకపోయారు. భారతీరాజా అనగానే మనకు గుర్తొచ్చేది వాస్తవికత. 1977లో తమిళంలో 16 వయతినిలే సినిమాతో డైరెక్టర్గా ప్రస్థానం ప్రారంభించినటువంటి ఆయన అదే సినిమాను తెలుగులో శ్రీదేవి చంద్రమోహన్తో 16 ఏళ్ల వయసు రీమేక్ చేసి ఇక్కడ కూడా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన అందించినటువంటి సీతాకోకచిలుక సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక క్లాసిక్గా నిలిచిపోయింది. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 40కి పైగా సినిమాలను తెరకెక్కించి ఎందరో నూతన డైరెక్టర్లకు స్ఫూర్తిగా నిలిచారు. కేవలం మెగాఫోన్ పట్టడమే కాదు, నటుడిగాను తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఎన్నో సినిమాల్లో విలక్షణమైనటువంటి క్యారెక్టర్స్ ప్లే చేసి మెప్పించారు. త్వరలో విడుదల కానున్న పులవర్ సినిమాలోనూ కీలక పాత్ర పోషించారు. యాక్టర్గా ఇదే ఆయన చివరి సినిమా కానుంది. భారతీరాజా మరణానికి కొన్ని రోజుల ముందు సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఆయన్ని స్వయంగా కలిసి పరామర్శించారు. 1978లో భారతీరాజా డైరెక్ట్ చేసినటువంటి కిజక్కే పోగుం రైల్ సినిమాతోటి రాధికా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ రకంగా ఆయన ఆమెకు ఆరాధ్య గురువు. అయితే ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండేటువంటి తన గురువును అనారోగ్య కారణాల వల్ల వీల్ చైర్కి పరిమితమై చాలా బలహీనంగా ఉన్నటువంటి స్థితిలో చూడగానే రాధిక తీవ్రమైనటువంటి ఎమోషన్స్కి లోనయ్యారు. కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు. ఆ దృశ్యాలు చూసి ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు సైతం షాక్కి గురయ్యారు. ఆ స్థితిలోనూ సినిమాపై ఉన్నటువంటి ప్రేమతో రాధిక యాక్ట్ చేస్తున్నటువంటి గత మూవీ తాయి కిలవి గురించి భారతీరాజా ప్రత్యేకంగా మాట్లాడారు. అందులో రాధిక యాక్టింగ్ను అభినందిస్తూ ఆమెకు ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని కూడా ఆశీర్వదించారు. తన గురువు ఇచ్చినటువంటి ఆశీస్సులు ప్రపంచంలోని ఏ అవార్డు కన్నా గొప్పవని రాధిక అప్పట్లో సోషల్ మీడియాలో ద్వారా కూడా ఎమోషనల్గా పంచుకున్నారు. ఆ కలయికే గురు శిష్యుల చివరి కలయిక అవుతుందని ఎవరూ ఊహించలేదు. సహజత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచి భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినటువంటి ఈ దర్శక శిఖరం భౌతికంగా మనకు దూరమైన ఆయన తీసినటువంటి సినిమాలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. క్రైమ్ థ్రిల్లర్స్, రివెంజ్ డ్రామాలు తీయడంలో ఆయన స్టైల్ వేరు. టిక్ టిక్ టిక్, ఖైదీ వేట లాంటివి కొన్ని మచ్చుతునకకు మాత్రమే. సూపర్ స్టార్ కృష్ణతో జమదగ్ని తీశారు. మణిరత్నం యువలో యాక్టర్గా భారతీరాజా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. చాలా సినిమాల్లో సైతం యాక్ట్ చేశారు. 2004 కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో భారతీరాజాని గౌరవించింది. మంగమ్మ గారి మనవడు, పల్నాటి పౌరుషం లాంటి ఎన్నో హిట్ల అసలు కథకులు భారతీరాజానే. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఇండియన్ సినిమా మీద వేసినటువంటి ముద్ర ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది. ఆయన సృష్టించినటువంటి అద్భుత కావ్యాలు మరుపురాని పాత్రల రూపంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. భారతీరాజా ఒక్కసారిగా ఆయన మరణం విన్నటువంటి చాలామంది సినీ ప్రముఖులు సైతం అందరూ కూడా భౌతిక కాయం దగ్గరికి కూడా వస్తున్నటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను చనిపోయేటువంటి చివరి రోజుల్లో కూడా సినిమా మీద ఎంత ప్రేమ ఉందో ఆయన మాటల్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. వీల్ చైర్లో సైతం కూర్చొని తాను రాధికా శరత్ కుమార్ తోటి మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా భారతీరాజా చేసినటువంటి క్యారెక్టర్స్, ఎన్నో క్యారెక్టర్స్, అవి డైరెక్టర్గా ఆయన తీసినటువంటి సినిమాలు అద్భుతమైతే ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమాలు కూడా ఒక సరికొత్త మార్గదర్శకాలుగా చూపించాయి. ఇన్ఫ్యాక్ట్ ఆయనని తమిళ్ సినీ ఇండస్ట్రీలో ఇక్కడ తెలుగులో ఎలా అయితే దాసర్ నారాయణ అని అందరూ కూడా మెచ్చుకుంటారో అలానే భారతీరాజాని కూడా దాదాపు కొన్ని వందల మంది కొత్త డైరెక్టర్లకు, యాక్టర్స్కి, ఎంతోమంది యువతకి ఆయన మేజర్గా ఆయన ఒక ఎగ్జాంపుల్ అండ్ దాని తర్వాత ఒక ఇన్స్పిరేషన్గా మారారు అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు.
బట్ ఏదేమైనప్పటికీ కూడా భారతీ రాజా మనడం ఇండియన్ సినిమాకి తీరని లోటనే చెప్పాలి.